అడ్డుకెళ్ళక మైక్ చెక్ టీవీలో అయితే ఇంకా పెద్ద కనబడుతుంది, మామూలుగా కనబడుతుంది స్క్రీన్ చిన్నది. ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ ఫోకస్ చేసి తీసుకున్నాం. తిరుగుతున్న తర్వాత అయిపోయిందా? వెరీ గుడ్. లైట్ చెయ్యి పెట్టండి అప్పుడప్పుడు. 78 సార్. నేను ఇక్కడ ఒక 28 సార్. మాట్లాడద్దు, వీడియో అవుతుందా? మాట్లాడద్దు. నేను అసలు ఉంటా ట్రైల్ అనేది అందరూ కూడా గమనించండి. ప్రిన్సిపాల్ గారు వచ్చాక సెల్యూట్ ఇస్తారు. అక్కడి నుంచి పెరడిగా అన్నసి మూవ్మెంట్ చేయకండి. ఈ చెమటలు వచ్చినా సరే చేతులు ఎత్తుకోవడం చేయకండి. అదంటే ఇప్పుడు ఆల్ అవుట్ ఇన్స్ట్రక్టర్స్ అందరూ వచ్చేయండి ఇక్కడికి. ఎక్సెప్ట్ రమేష్ అందరూ వచ్చేయాలి. అందరూ వచ్చేయండి ఎక్సెప్ట్ రమేష్ అండ్ ఆయనతో పాటు ఉన్న 2-3 రిక్రూట్స్. మిగతా వాళ్ళు ఉన్నా వెనక్కి ఉండండి. డోంట్ డిస్టర్బ్ దమ్, డోంట్ డిస్టర్బ్, లెట్ దమ్ బీ ఫ్రీ. గంగతో రాంబాబు టేకింగ్ ద వీడియోగ్రఫీ. కొంచెం వెనకాల కవర్ చేస్తాం అందరూ వస్తాను. బయట వీడియోనండి లేకపోతే పిటిసీ అండి? బయటిదే. మరి నాకు ఇస్తారా సీడీలు? మధ్యాహ్నం అయిపోయింది. బాబు వాడిని ఇబ్బంది పెట్టమని నాయకులు చెప్పకపోయినా బాగలేదు. చెప్పొద్దు. కార్యక్రమానికి వీక్షించడానికి వచ్చిన అతిథుల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయనగరం శ్రీ ఏ రామకృష్ణ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా సిపి రాజ్ కుమార్ బ్రిగేడియర్ కన్సల్టెంట్ ఏపీఎస్ఆర్టీసీ వరకు కూడా స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ ఎస్ సల్మాన్ అన్సారీ చీఫ్ పర్సనల్ మేనేజర్ ఏపీఎస్ఆర్టీసీ వారికి కూడా స్వాగతం, సుస్వాగతం.
మేడం గారు కూడా స్వాగతం సుస్వాగతం. ఏఆర్డిఎస్పి శ్రీ హనుమంత్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఒకవేళ నేషనల్ కలామిటీస్ క్షణాలలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు ఈ కళాశాల ఫుల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ శ్రీ ఎల్కేవి రంగారావు ఐపీఎస్ వారు మరొక క్షణాల్లో మన ఈ మైదానానికి చేరుకుంటున్నాం. జోనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏపీఎస్ఆర్టీసీ ఇంజనీర్తో General salute! Diction play! Candace! Diction play! Bajos! Diction play! Bishop! ఓశ్రీ గారు శ్రీ అప్పలనాయుడు గారు ఐపీఎస్ వారు కూడా విచ్చేశారు. వారికి కూడా కళాశాల తరఫున హృదయపూర్వక స్వాగతం, నమస్కారాలు. రాష్ట్ర పోలీస్ ట్రైనింగ్ కాలేజీలలో మొట్టమొదటిసారిగా పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ ఇవ్వడం రాష్ట్రంలో ఇది ప్రప్రథం. మంది క్యాడెట్స్ ఉన్నారు. వీళ్ళు శ్రీకాకుళం నుండి 23 మేల్ క్యాడెట్స్, ఒక ఉమెన్ క్యాడెట్స్, 24 మెంబర్స్ శ్రీకాకుళం జిల్లా నుండి సెలెక్ట్ అయ్యారు. విజయనగరం జిల్లా నుండి 8 మెంబర్స్ మేల్ క్యాడెట్స్ సెలెక్ట్ అయ్యారు. విశాఖపట్నం నుండి 23 మేల్. మొత్తము 155 మంది ట్రైనింగ్ క్యాడెట్స్లో 27 మంది మహిళలు ఈ ట్రైనింగ్లో పాల్పంచుకున్నారు. వారు పురుషులకి ఏమాత్రం తీసిపోకుండా అవుట్డోర్ ట్రైనింగ్లో కానీ ఇండోర్ ట్రైనింగ్లో కానీ అన్ని యాక్టివిటీస్లో కూడా మంచి పోరాట పటిమతో చక్కని ప్రతిభ ట్రైనింగ్లో కనబరిచారు. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చరిత్రలో ఇంతమంది మహిళలు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో చేరడం ఇది ఒక శుభసూచకంగా భావించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న దానికి ఇది గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ట్రైనీస్లో చాలామంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు. ఇంజనీరింగ్, ఎంబీఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వారు కూడా ఈ కోర్సులో ఉండడం, ఈ ట్రైనింగ్లో పాల్పంచుకోవడం చాలా గొప్ప విషయం. తొమ్మిది వారాల శిక్షణలో పాసింగ్ అవుట్ పీరియడ్ అన్నది చాలా కష్టతరమైన విషయం. అది ఇటు ట్రైనీస్కి కానీ ఇటు ట్రైనర్లతో ఏదైనా సాధించగలము అనే ఒక దృఢ విశ్వాసంతో ఈరోజు పాసింగ్ అవుట్ పీరియడ్కి సిద్ధమయ్యారంటే అది మీలోని ఉన్న గొప్ప క్రమశిక్షణకి మారుపేరుగా చెప్పుకోవచ్చు. లా సబ్జెక్టులు, తర్వాత ఏపీఎస్ఆర్టీసీ సంబంధించిన నియమాలు కాకుండా చాలా గెస్ట్ లెక్చర్లు కూడా వీరికి ఇప్పించడం జరిగింది. అది ఫైర్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే స్ట్రెస్ మేనేజ్మెంట్. ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు శ్రీమతి వరలక్ష్మి గారు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి ప్రతి చిన్న విషయంలో కూడా పూర్తిగా ఎంతో ఈ పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ఇప్పటి వరకు 1,00,000 మందికి పైగా ట్రైనింగ్ అయ్యారు. ఈరోజు అతిథులందరూ కూడా తమ ఆసనాలు పెట్టి
నిలబడి వస్తున్న గౌరవ సూచనలు కోరుతున్నాను. దూరం అలా చేయాలి బాడీ అతిథులందరూ కూడా కూర్చోవస్తుంది. దూరం మనీ అంతా పని आपका नीचे चाहिए अब है మన పెరేడ్ కమాండర్ గారు వచ్చి మన ముఖ్య అతిథిని పెరేడ్ని వీక్షించడానికి ఇన్స్పెక్షన్ చేయడానికి అనుమతి కోరారు. దీంతో మన ముఖ్య అతిథి ఈనాటి ముఖ్య అతిథి విజయనగరం జిల్లా కలెక్టర్ గారు శ్రీ ఎంఎం నాయక్ గారు పాసింగ్ అవుట్ పెరేడ్కి సిద్ధంగా ఉన్నటువంటి క్యాడెట్ని చూడడానికి విచ్చేస్తున్నారు. ఇది ఒక ముఖ్య ఘట్టము. తనిఖీ నిమిత్తము క్యాడెట్స్ ముందుగా వారు వస్తున్నారు. తనిఖీ సందర్భంగా క్యాడెట్స్ బ్యాండ్ పార్టీ మంచి ప్రతిభ కనబరిచారు. मुख्य अतिथि शपथ ग्रहण करने की आज्ञा प्रदान करें। ఇప్పుడు క్యాడెట్స్ అందరూ కూడా ప్రమాణ కార్యక్రమం జరుగుతుంది. భారత రాజ్యాంగానికి తర్వాత అతిథులందరూ కూడా ఒకసారి వారి ఆస్థానంలో నిలబడవలసిందిగా కోరుతున్నాం.
అతిథులు వారి వారి స్థానంలో పూర్తవడం. అందరినీ ఫోకస్ చాలా ఫోకస్ చాలా ఇబ్బంది. విజయాల టోలీ పరేడ్ మధ్యలో భారత జాతీయ జెండా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జెండాలు రాజ్యాంగం పట్ల విధేయతతో చట్టబద్ధంగా ఉద్యోగం చేస్తామని చెప్పి అదేవిధంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు సాగపట్టుకొని మేము అందులో చేరిన తర్వాత క్రమశిక్షణతో నైతిక విలువలతో ఉద్యోగం చేస్తామని చెప్పి ప్రమాణ స్వీకారం అందరూ కూడా చేస్తారు. వీళ్ళు 16/5/2016లో ఈ ట్రైనింగ్ కళాశాలలో చేరి నేటికి 9 వీక్స్ పూర్తి చేస్తున్నారు. ఈ 9 వీక్స్లో వీళ్ళు శ్రీకాకుళం జిల్లా నుండి 24 క్యారెట్, విజయనగరం నుండి 8 మెంబర్స్, విశాఖపట్నం నుండి 26 మంది క్యారెట్, ఈస్ట్ గోదావరి నుండి 16 మంది, వెస్ట్ గోదావరి నుండి 11 మంది, కృష్ణా జిల్లా నుండి 33, గుంటూరు నుండి 37, ఇలాగా విజయనగరం జోన్, విజయవాడ జోన్ నుండి ఈ జిల్లాల వారిగా ఈ క్యాడెట్స్ సెలెక్ట్ అయ్యారు. మొత్తం 155లో 128 మంది పురుషులు ఉన్నారు మేల్ క్యాడెట్, 27 మెంబర్స్ ఉమెన్ క్యాడెట్స్ ఉన్నారు. వీరు గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ కూడా చదువుకొని ఇక్కడ ట్రైనింగ్ కళాశాలలో ఐపీసీ మీద, సిఆర్టీసీ మీద, ఐఏ మీద, చట్టాల మీద పరిపూర్ణమైన నాలెడ్జ్ పొందించి అవుట్డోర్లో లాఠీ డ్రిల్, వెపన్ డ్రిల్, స్క్వేర్ డ్రిల్, అదేవిధంగా మాబు వచ్చేటప్పుడు మాబు సైకాలజీతో ఏ విధంగా యాక్ట్ చేయాలి, ఏ విధంగా కంట్రోల్ చేయాలి, న్యాచురల్ కలామిటీస్ వచ్చేటప్పుడు ఏ విధంగా యాక్ట్ చేయాలనే దాని మీద పరిపూర్ణ ఫైర్ ఫ్యాక్టరీ, అదేవిధంగా పరిపూర్ణమైన నాలెడ్జ్ తీసుకుంటూ 9 నెలల్లో చేయవలసిన కార్యక్రమాన్ని 9 వీక్లో పూర్తి చేస్తూ భారత రాజ్యాంగం పట్ల ప్రతిజ్ఞ చేస్తూ మేము కూడా సమాజంలో సేవ చేయడానికి వెళ్తున్నాము, మేము కూడా ఎటువంటి అసహాయంతో లేకుండా నీతి నిజాయితీతో కట్టుబడి ఈ ఉద్యోగం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మన భారత జాతీయ జెండా సాక్షిగా అందరూ కూడా ప్రమాణం చేస్తున్నారు. ప్రమాణానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గారు శ్రీ ఎన్ సాంబశివరావు గారు ఐపీఎస్, వారు ఈ క్యాడెట్స్ అందరినీ కూడా రెడ్ విన్నర్ స్కీమ్ కింద సెలెక్ట్ చేసి పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ విజయనగరంకి కొంతమందిని, అలాగే పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఒంగోలు కొంతమందిని ట్రైనింగ్ పంపించారు. ఈరోజు మీరంతా కూడా సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని పాసింగ్ అవుట్లో పాల్గొంటున్నారు. ఇచ్చినట్టు చేద్దాం. ఇప్పుడు కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు మరియు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎల్కేవి రంగారావు ఐపీఎస్ గారి చేత వారు ఈ ట్రైనింగ్ చేత ప్రమాణం చేస్తారు. ఫోకస్ చేసి ఫస్ట్ ఇప్పుడు ఫోకస్ చేసి తిరుగుతారు.
దమ్ బీట్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఫోకస్ చేయండి. నేను భారతదేశానికి భారత రాజ్యాంగానికి విధేయుడిగా ఉంటానని ఆంధ్రప్రదేశ్ నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రజల హక్కులను గౌరవిస్తూ నాకు అప్పగించిన విధులను కర్తవ్యాలను క్యాడెట్ అందరి చేత జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు మా కళాశాల రథసారథి శ్రీ ఎల్కేవి రంగారావు గారు ఐపీఎస్ వారి చేత ప్రమాణం చేయించారు. రేపు వారి ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత నీతి నిజాయితీతో పనిచేయాలి, రాజ్యాంగబద్ధానికి పనిచేయాలి, అదేవిధంగా నైతిక విలువలతో పనిచేయాలని వారందరూ ప్రమాణం చేశారు. ఆ ప్రమాణమే వారు 60 సంవత్సరాలు సర్వీసు కూడా ఉండాలని చెప్పారు. అతిథులందరూ కూడా ఒకసారి राष्ट्रीय सैयद सलामी అతిథులందరూ కూర్చోవచ్చు. ధన్యవాదాలు. పెరేడ్ కమాండర్ గారు పెరేడ్ని పెరేడ్ కమాండర్ గారు మార్చ్ పాస్ట్ చేయడానికి ముఖ్య అతిథి గారిని పర్మిషన్ కోరారు. ముఖ్య అతిథి శ్రీ ఎంఎం నాయక్ ఐఏఎస్ వారు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు మార్చ్ పాస్ట్ జరుగుతుంది. మాకు కనిపిస్తుంది కానీ స్క్రీన్ देने चलेगी ఇప్పుడు 5 కంటెండర్స్కు టోటల్గా 2 కంటెండర్లుగా శ్రీ కె నాగేశ్వరరావు నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో 4 మేల్ కంటెంట్, 1 ఉమెన్ కంటెంట్స్ ఉన్నాయి. మొదటి కంటెండర్కి శ్రీ ఎం నాగేంద్ర బాబు నాయకత్వం వహిస్తున్నారు. రెండవ కంటెంట్స్కి శ్రీ ఎస్ దినకర్ గారు నాయకత్వం వహిస్తున్నారు. మూడవ కంటెంట్స్కి శ్రీ జె భవానీ శంకర్ గారు నాయకత్వం వహిస్తున్నారు. 4వ కంటెంట్స్కి శ్రీ
శ్రీ డి రాజేష్ గారు నాయకత్వం వహిస్తున్నారు. ఉమెన్ కంటింజెన్సీకి కుమారి సంజయ్ గారు నాయకత్వం వహిస్తున్నారు. చక్కని విన్యాసంతో అందరూ ఆనందపరుస్తూ ఈ 9 వారాలలో వారు తీసుకున్న కఠోర శ్రమ, డ్రిల్లు, క్రమశిక్షణ అన్నీ కూడా వారి సమక్షంలో జరుగుతున్నది. శ్రీ ఓటవ కంటెంటర్స్కి శ్రీ ఎం నాగేంద్ర బాబు నాయకత్వం వస్తూ ముఖ్య అతిథికి, రెండవ కంటెంటర్కి శ్రీ ఎస్ చంద్ర గారు నాయకత్వం కంటెంటెంట్కి శ్రీ భవానీ శంకర్ ఆధ్వర్యంలో వారు చక్కటైన విన్యాసం ఇస్తున్నారు. 4వ కంటెంట్స్కి శ్రీ డి రాజేష్ గారు వారు ముఖ్య అతిథి నుండి వెళ్తున్నారు. 5వ కంటెంట్స్కి ఉమ్మడి కంటెంట్స్కి శ్రీ కె సంజయ్ గారు నాయకత్వం వహిస్తున్నారు. వారి దీంట్లో విన్యాసంతో ముందుకు వెళ్తున్నారు. మన పానదాస రమణ గారి ఆధ్వర్యంలో చక్కటైన మార్చ్ పాస్ట్తో వారు కూడా ముందుకు వెళ్తున్నారు. జిల్లా ప్లేయర్ పార్టీ బ్యాండ్ పార్టీ శ్రీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో చక్కగా ముందుకు సాగుతుంది. క్యాడెట్స్ అందరూ కూడా మార్చి పాస్ చేసుకుంటూ మనందరూ కూడా అతిథులు, ముఖ్య అతిథులు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా వీక్షించాము. మరి యథాప్రకారంగా వారి స్థానాల్లో వెళ్ళి మళ్ళీ విఐపి కోసం మన ముఖ్య అతిథి గురించి వెయిట్ చేస్తున్నాం. క్యాడెట్స్ అందరూ కూడా ఒక సైనికుల మాదిరిగా ఒక చక్కని కవాతులు ప్రదర్శించారు. అందరి అతిథులు, ఆహుతులు అందరూ కూడా మెచ్చుకున్నారు. తొమ్మిది వారాల కాలము ట్రైనింగ్ సంబంధించి చాలా తక్కువ కాలము అయినప్పటికీ కూడా